క్యాష్ ఏమి ఇవ్వాల 2,45,000 ఇచ్చారు. ఈ 2,45,000 పెట్టారు పట్టుకెళ్ళారు. అక్కడ పట్టుకెళ్ళడం జరిగింది. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం తీసుకున్న తర్వాత పట్టుకున్నాం. ముత్తయ్య లోకలే. వాస్తవంగా ఇతను వచ్చేసి రాంబిల్లి మండలంలో ఉంటాడు. రాంబిల్లి మండలంలో ఒక విలేజ్ పర్సన్. ఈ రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ ఏంటంటే 2017 నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ అమ్మమ్మ గారితో కలిసి ఉంటాం పిఎంపాలెం ఏరియాలో. కారు వాడిదే. వాడు కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. కొన్నిసార్లు మొబైల్ షాప్లో అంటే మేనేజర్ టైప్లో పనిచేశాడు. జొమాటోలో చేశాడు, ర్యాపిడోలో చేశాడు. ఒక్కడే. ఇంకెందులో నిన్నటి వరకు మనకి వచ్చినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. వీటిది ఒక్కడిదే. ఇంతకుముందు కేసులు, ఇంతకుముందు వాడి మీద అక్యూజ్డ్గా కేసులు. ముగ్గురు నేను మీకు ఇస్తాం. అరవింద్ కుమార్ లంక ఒక అతను, అరవింద్ కుమార్ లంక. అతను పిఎంపాలెం అండి. అతను ఇక్కడ సెటిల్డ్. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన పిఎంపాలెం డిమార్ట్లో పనిచేసేవాడు. ఇప్పుడు ప్రజెంట్ కంచరపాలెం ట్రాన్స్ఫర్ అయ్యాడు. ప్రజెంట్ అతను అందుబాటులో లేడు. వస్తే ఎగ్జామ్ చేస్తాం. ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో ఖమ్మం వాళ్ళ ఎవరికి మదర్కి హెల్త్ బాగాలేదు. సిఐ గారు తర్వాత టాస్క్ ఫోర్స్ టీం కూడా. అంటే చెప్తండి, ఈ నెంబర్ అయితే ఏదైతే మీకు ఇచ్చామో ఎవరికైనా వాట్సాప్ కాల్ వెళ్ళి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితులుగా విట్నెస్గా తీసుకుని తదుపరి కొనసాగిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే 100% వాళ్ళ వివరాలు గోప్యంగానే ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా సరే, అంటే వీడనే కాదు ఎవరు పెట్టినా సరే ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండానే మేము 100% దాన్ని సాల్వ్ చేస్తాం.